అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఈ మధ్య ఆ మొహం ఎలా తయారైందో చూసుకున్నారు అద్దంలో? ఎన్నిసార్లు చెప్పాలి మీకు నా మాట వినమని అంది ఆదిలక్ష్మి భర్త మీద రయ్యమని లేచింది. 40 ఏళ్ల నుంచి నీ మాట వినబట్టే చలపతిరావు అన్న నా పేరు జనాలు మర్చిపోయి ఆదిలక్ష్మి మొగుడుగారు అని పిలిపించుకుంటున్నాను. నీ పుణ్యమా అని 60 ఏళ్లు దాటినా నీ మాటే వినాలా? నాకంటూ ఒక సొంత అభిప్రాయం ఉండకూడదా? అన్నాడు చలపతిరావు కోపంగా. మన పెళ్ళి అయ్యేనాటికి కుక్కర్లో ఉడికించి ఈయన ముద్దపప్పులా ఉండేవారు. అలా పెంచింది మీ అమ్మ మిమ్మల్ని. మీ స్నేహితులందరూ ముద్దుగా బూరే అని పిలుచుకునేవారట. అలాంటి మిమ్మల్ని చాలినంత ఉప్పు వేసినట్టు నలుగురిలో తిరిగే విధానం నేర్చుకుని కొత్త హెయిర్ స్టైల్ తాలింపు పెట్టుకుని ఆ పైన తిరగమూత వేసినట్టు మీ అందానికి సరిపోయి రంగురంగుల డ్రెస్సెస్ కొనిపించి మీ చేత తొడిగించి ఆ పైన కొత్తిమీరతో గార్నిష్ చేసినట్టు తలకు రంగు వేసి ఖరీదైన 5 స్టార్ హోటల్లో లేటెస్ట్ హాట్ టిఫిన్ లాగా ఇన్ని రకాలుగా మిమ్మల్ని తయారు చేసుకున్నాను కాబట్టే అందరూ మిమ్మల్ని ఆదిలక్ష్మి గారు వచ్చాక చలపతిరావు గారు చాలా మారారు అని అంత గౌరవిస్తున్నారు. ఆ సంగతి మర్చిపోకండి అంది ఆదిలక్ష్మి. ఉద్యోగ విరమణ అయ్యాక మన వాళ్ళు అందరూ హైదరాబాదులోనే ఉన్నారు, మనం కూడా అక్కడే సెటిల్ అవుదాం అన్నావు. సరేనని 50 ఏళ్ళు ఉన్న ఈ ఊర్లోంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం. ఇక్కడికి వచ్చాక ఈ వాతావరణానికి తగ్గట్టు మారాలంటే నా వయసు 63. ఆ సంగతి గుర్తుందా నీకు? ఉంది కాబట్టే ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ వాతావరణానికి తగ్గట్టు మారి జీవించినంతకాలం సంతోషంగా ఉందామండి. అదే నా నిర్ణయం. పార్కుకు వెళ్తే అందరూ నన్ను చూసి నవ్వుతున్నారే, వాళ్ళు అలా మీ వల్ల సంతోషం పొందుతున్నారంటే ఎంత అదృష్టవంతులండి మీరు. బ్రహ్మానందం గారు తెర మీద కనిపిస్తే ప్రతి ప్రేక్షకుడి పేదాల మీద అసంకల్పితంగా నవ్వు మెరుస్తుంది. అదండి జన్మ సార్థకత. వాళ్ళు నవ్వుకుంటే మాత్రం మీకు ఏం నష్టం కలిగిందో చెప్పండి. పోనీ ఒక్కరైనా మీ ఎదురుగా వచ్చి మీరు వరస్ట్గా ఉన్నారు అన్నారా చెప్పండి. లేదు. మరి ఎందుకండి బాధ? కొద్ది రోజులు నేను చెప్పినట్టు వినండి. పార్కులో అందరూ మిమ్మల్ని ఫాలో అవ్వకపోతే నా పేరు ఆదిలక్ష్మి కాదు. రండి టిఫిన్ చేద్దాం. చలపతిరావు ఏ భావం కనిపించనీయకుండా లేచి ఆమె వెనక నడిచాడు. కానీ టిఫిన్ చేస్తున్నంతసేపు అతని బుర్ర పాదరసంలో ఆలోచిస్తూనే ఉంది. నీ అభిప్రాయం 100% తప్పు అని భార్య చేత చెప్పించాలి అని. పడుకున్నాడే గాని అతనికి నిద్ర పట్టలేదు. పక్కన ఆదిలక్ష్మి నిద్రలోకి జారుకున్నట్టు సన్నగా ఆమె పెడుతున్న గుర్రు తెలుపుతోంది. తమ ఊరిలో ఉన్నంతకాలం ఆదిలక్ష్మి తాను మంచి పేరు తెచ్చుకున్నారు. ఎవరు ఏ ఫంక్షన్కి పిలిచినా బాధ్యతలు తీరిపోవడంతో క్రమం తప్పకుండా వెళ్ళేవారు తామిద్దరు. పార్వతీ పరమేశ్వరుడు లాంటి మీ దంపతులే మాకు మా పిల్లలకు తొలి ఆశీర్వచనం అనేవారు. ఆశీర్వదించిన వాళ్ళు. హైదరాబాద్ వచ్చాక మొదటిసారి అపార్ట్మెంట్లో జరిగే వినాయక చవితి పూజల్లో అందరికన్నా పెద్దవారు మీరు మొదటి రోజు పూజలో పాల్గొనాలి అని కోరడంలో పాల్గొన్నారు. ఆ రోజు అన్ని కుటుంబాలలో జంటలు పూజ చూడడానికి వచ్చాయి. అందరిలోనూ స్వచ్ఛమైన వెండిలా తెల్లగా ఉన్న జుట్టు తామిద్దరిదే. మిగతా వాళ్ళలో చాలామందికి కంఠం కింద కోడిమెడలా చర్మం జారిపోయినా జుట్టు ప్రతి జంటకి 9 రెక్కల్లా నెగరెగలాడిపోతుంది. బుగ్గలు జారిపోయినా 1-2 పళ్ళు ఊడిపోయినా దాదాపు అందరి జంటలు అలాగే ఉన్నాయి. ఆ జంటల్లో మగవాళ్లకు లోపలి తెలుపులు కనిపిస్తూనే ఉన్న, ఆడవాళ్ళకి మాత్రం ఒక వెంట్రుక తెల్లగా ఉంటే ఒట్టు. భర్త ఇలా ఉన్నా తాము ముసలి చిలకలు అలంకరించుకున్న వారి శ్రద్ధకు ఆశ్చర్యపోయాడు. ఆ మాటే పూజ అయ్యాక భార్యతో చెప్పాడు. అంతే. మరుసటి రోజు ఉదయమే కాఫీ కూడా ఇవ్వకుండా రంగు కలిపిన డిష్తో అద్దం ముందు నిలబడి తలకు రంగు వేసుకుంటోంది ఆదిలక్ష్మి. ఇదేమిటై నువ్వు కూడా నాకు వయసుకు తగ్గట్టు ఉండాలని ఇష్టమని నీకు తెలుసుగా అన్నాడు. మన ఊళ్ళో ఉన్నంతకాలం మీ భార్యగా మీరు చెప్పినట్టే చేశాను. మీకు రంగేసుకోవడం లాంటివి ఇష్టం ఎలాగూ ఉండవు. నన్ను అదుపులో పెట్టాలని చూస్తే మాత్రం బాగోదు. ఈ వేళ నుంచి నేను ఈ నగరపు వాతావరణానికి తగ్గట్టుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. వినాయకుడిని పొద్దున పూజలో నమస్కారం చేసుకున్నాను అంది. చలపతిరావు ఇంకా మాట్లాడలేదు. నన్ను నా ఇష్టానికి వదిలేసావు, సంతోషమని నవ్వుకున్నాడు. ఆ సాయంత్రం పూజలో మరెవరో జంట కూర్చున్నారు. ఆదిలక్ష్మిని చూసి మీ ఇంటికి చుట్టాలు వచ్చారా అని అడిగారు ఒక ఆయన చలపతిరావును. ఎవరూ రాలేదండి, మా ఆవిడే అన్నాడు చలపతిరావు. ఆయన కళ్ళు నోరు రెండూ తెరిచాడు. ఒక ఆవిడ ఎవరో ఆదిలక్ష్మిని అడిగింది. ఆ తెల్ల జుట్టు ఆయన మీ నాన్నగారా అని. కాదండి, మా వారు సిగ్గుపడుతూ చెప్పింది ఆదిలక్ష్మి. మరునాడు ఆదిలక్ష్మి అన్నం తినలేదు. ఏమి అని అడిగితే ఒంట్లో బాగాలేదు అంది. అదేమిటో నిన్న రాత్రి వరకు బాగానే ఉన్నావుగా అన్నాడు. ఆవిడెవరో మిమ్మల్ని చూపిస్తూ మీ నాన్నగారా అని అడిగింది. అంతకన్నా అవమానం నాకు ఇంకోటి ఉంటుందా? రేపటి నుంచి నేను కొంపకదలు ఎక్కడికి రాను. తిండి తినకుండా ఇంకా ముసలదాన్ని అయిపోయి ఆవిడ మీ అమ్మగారా అని మిమ్మల్ని అందరూ అడిగేలా చేస్తాను. అంతా నా కర్మ అని ఏడుస్తూ పడుకుంది. 2 రోజులు ఆ నిరాహార దీక్ష ఫలింపజేస్తూ 3వ రోజు పొద్దున నా తలకు రంగు తగిలేయి అన్నాడు చలపతిరావు. వేసుకుని స్నానం చేశాక చూసుకుంటే తనలో ఊహించిన మార్పు కనిపించి లోపల మనసు సంతోషపడింది. చూసారా, నేను చెప్పానా శోభన్ బాబులాగా ఎంత బాగున్నారో. ఇప్పుడు ఎవరినైనా నోరెత్తమనండి చెబుతాను అంది ఆదిలక్ష్మి. నిజంగా మళ్ళీ అపార్ట్మెంట్లో ఒక్కరూ నోరెత్తలేదు. ఈ వయసులో కూడా ఎంత ముచ్చటగా ఉన్నారో. ఉంటే అలా ఉండాలి జంట అని దాదాపు వయసు మళ్ళిన అన్ని జంటలు అనుకున్నాయి. 2 ఏళ్ల నుంచి జరుగుతోంది ఇదే ప్రహసనం. ఇంకా బుద్ధిగా రంగు వేయించుకోవడానికి కూర్చుంటుంటే చాలా చిరాగ్గా ఉంటుంది తనకి. ఇక ఈ తలకు రంగు వేయడం చాలు, వయసుకు తగ్గట్టుగా ఉండాలి. పెద్ద తిరుపతి కార్యక్రమం పెట్టి స్వామికి తలనీలాలు ఇచ్చేస్తే ఆనాటి నుంచి రంగు పూర్తిగా వేయడం మానేస్తే
తనకు మనశ్శాంతి కలుగుతుంది. ఈలోగా రేపు ఉదయమే తనకు చెప్పకుండా వెళ్ళి క్షవరం చేయించేసుకోవాలి. ముందు కొంత నల్ల జుట్టు పోతుంది. తిరుపతి వెళ్ళేంత వరకు అలా క్షవరం చేయించుకుంటూ ఉంటే ఆ నలుపు జుట్టు ఇక్కడే పోతుంది, తలనొప్పి వదులుతుంది అనుకుని హాయిగా పడుకున్నాడు చలపతిరావు. మరునాడు భర్తకు కాఫీ కలిపి తీసుకొచ్చిన ఆదిలక్ష్మికి భర్త హాల్లో కనిపించకపోవడంతో ఇల్లంతా వెతుకుతూనే ఉంది. చల్లగా 8 దాటాక వచ్చాడు చలపతిరావు. మొగుని చూస్తూనే ముందు కెవ్వుమంది. దానికి కారణం చలపతిరావు డిప్ప చుట్టూ మిషన్తో గొరిగించేసుకున్నట్టు చుట్టూ తెల్లని తెలుపు జుట్టు కనిపిస్తోంది. నయనేత్తి మీద నల్లని జుట్టు పొట్టిగా నిలబడి ఉంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలా సూపర్గా ఉంది. వేడివేడి కాఫీ పట్టుకొచ్చి అతనికి ఇచ్చేసి అతని చుట్టూ ప్రదక్షిణగా తిరిగింది. లేటెస్ట్గా చేయించుకున్నారు. ఈ క్రాఫ్ట్ మన కాలనీలో ఒకటికి లేదు. మీరు రేపటి నుంచి ట్రెండ్ సెటర్ అయిపోతారు అని సంతోషపడిపోతాం. ఈ మొహం నా బొందాను అని తన తిరుపతి పథకం చెప్పాడు. మీరే చూస్తారుగా, సవాలు విసిరింది ఆదిలక్ష్మి. మరునాడు పార్కులో చలపతిరావు అనుసరించిన కుర్రవాళ్ళు లేటెస్ట్ ఫ్యాషన్ చూసి ముసలాళ్లకు దిమ్మ తిరిగింది. తాము కూడా క్రాఫ్ట్ చేయించుకుంటే ఎలా ఉంటుందా అని చర్చ మొదలెట్టారు. ఇవేవీ పట్టని చలపతిరావు రౌండ్లు వేయసాగాడు. వాళ్లలో వెంకట్రావు అనే ఆర్బాట ముసలాయన ఉన్నాడు. ఆయన కాలనీ హెల్త్ క్లబ్ శాఖకు ప్రధాన కార్యదర్శి కూడాను. తమ సంస్థలో చలపతిరావు ఆరోగ్య రహస్యం, ఆయన ఉత్సాహం, వృద్ధులు ఆ వయసులో అటువంటి లేటెస్ట్ ఫ్యాషన్లు అనుకరిస్తూ హుషారుగా ఉండేలా ఏమేం చేయాలో వారి ద్వారా తెలుసుకునే ఒక ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేసేసి అతనికి సన్మానం ఏర్పాటు చేయించేసి కమిటీ అనుమతితో కరపత్రం వేయించేసి 4వ రోజు చలపతిరావుకు మొదటి కరపత్రం అందజేసి మిగతా అందరికీ పంపిణీ చేయించేశాడు. ముందు నసిగిన సన్మానం ఉండడంతో నోరు కట్టేసుకున్నాడు చలపతిరావు. ఆదిలక్ష్మి ఆనందానికి అవధులు లేవు. తన పథకం ఇలా రూపాంతరం చెందినందుకు చలపతిరావు ముందు కలత చెందిన, ఆ తర్వాత మనసు చెప్పడంతో సరిపెట్టేసుకున్నాడు. నా ఆదిలక్ష్మి ఏం చెప్పినా అంతా నా మంచికే అనుకున్నాడు. ఆ 3వ రోజు ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాలనీలో ముసలివాళ్ళు అందరూ, యువత ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. కొసమరుపు ఏమంటే వారంతా అచ్చంగా చలపతిరావు క్రాఫ్ట్ని అనుసరించి హాజరవ్వడమే.